తమ 4 ఏళ్ల పిల్లాడికి జ్వరం రావడంతో ఏపీలోని ఓ జంట బైక్ పై ఆసుపత్రికి బయలుదేరారు. ఆ పిల్లాడికి చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు పసికందు జారి కింద పడిపోయాడు. అయితే బైక్ వెనుకాలే కారు స్పీడ్గా రావడంతో కార్ల టైర్ల కింద బాలుడు నలిగిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. మరికొద్ది సేపట్లోనే ఇంటికి చేరుకునేవారు. అంతలోనే ప్రమాదం జరిగిపోయింది. బిడ్డను కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు పసివాడు ప్రాణాలొదిలాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తే ఏకంగా పసివాడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్వంతమయ్యారు. అయితే ఈ ఘటన ఒకటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా ఎంతో మంది పిల్లలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో సైబర్ ట్రాఫిక్ పోలీస్ ఈ ఘటనపై అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. రోడ్డు ప్రమాద వీడియోలను షేర్ చేస్తూ పిల్లల ప్రాణాలను కాపాడుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రధాన రహదారిపై ఓ జంట స్కూటీపై వెళ్తున్నారు. అయితే తమ పిల్లాన్ని ముందు భాగంలో నించోబెట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు తండ్రి. అయితే కొద్ది దూరం వెళ్ళగానే పిల్లాడు సడన్ గా కింద పడిపోయాడు. అయితే వెనకాలే వస్తున్న కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సో పేరెంట్స్ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు పిల్లలతో కలిసి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు, పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైమరీ పిల్లలకు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట తల్లిదండ్రులు ప్రాథమిక భద్రతా రహదారి సంకేతాలు, సిగ్నళ్ల గురించి పిల్లలకు తెలియజేయాలి. అంటే గ్రీన్ లైట్ అంటే వెళ్లడం, రెడ్ లైట్ అంటే ఆపడం మొదలైనవి. కదులుతున్న వాహనాల నుండి చేతులు బయట పెట్టడం ప్రమాదకరమని పిల్లలు తెలుసుకోవాలి. స్టాప్, లుక్, క్రాస్ అనే నియమాన్ని పాటించి రోడ్డును సురక్షితంగా దాటేలా పిల్లలకు నేర్పించాలి. పిల్లలు వాహనాల హారన్లతో శ్రద్ధ వహించాలి. తద్వారా వారు వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించవచ్చు. పిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా చూడాలి. నడవడానికి, రోడ్డు దాటడానికి వారికి పాదచారుల క్రాసింగ్ల గురించి తెలియజేయడం, అలాగే మలుపులలో రోడ్డు దాటకూడదని పిల్లలకు చెప్పాలి. బస్సు దిగేటప్పుడు పిల్లలు కర్బ్ సైడ్ లో మాత్రమే దిగాలని తెలుసుకోవాలి. వచ్చే వాహనం కోసం వెనుకకు చూసే ముందు అకస్మాత్తుగా కారు తలుపులు తెరవకూడదని వారికి నేర్పించాలి. రాత్రిపూట ముదురు రంగు దుస్తులు ధరించి రోడ్డుపై నడవకండి. ఎందుకంటే ముదురు రంగు దుస్తులు ధరించి నడిచే వ్యక్తిని డ్రైవర్లు దూరం నుండి చూడలేరు.